రోజే ఎంతో శక్తివంతమైన రోజు. వీళ్ళు మహర్జాతకులు. మేషరాశి వారికి ఊహించని మార్పులు, అతిపెద్ద శుభవార్త వింటారు. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్విని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి సమయం నుండి కూడా మహర్దశ అయితే పట్టబోతుంది. మేషరాశి వారి జీవితంలో ఊహించని మార్పులు అయితే చూస్తారు. అలానే కొన్ని విషయాలకు సంబంధించి తరచూ శుభవార్తలు కూడా వింటారని చెప్పుకోవచ్చు. ఈ శుభవార్తల వల్ల మేషరాశి వారు మరింత ఆనందాన్ని పొందుతారు. మేషరాశికి సంబంధించి ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అలానే మేషరాశి వారికి మట్టిని పట్టుకున్న బంగారంగా మారేంత అదృష్టం కూడా పొందబోతున్నారు. ఎంతో కష్టపడి పనిచేయడం వల్ల ఫలితాలు అనేవి ఆశించిన రీతిలో రావడం వల్ల మీరు రెట్టింపు ఆనందంతో ఉంటారు. ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. విద్యార్థులు ఈ సమయంలో అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. ఈ మాసంలో వచ్చేటువంటి పరీక్ష ఫలితాలు అనేవి మీరు అనుకున్న విధంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. మేషరాశికి సంబంధించిన విద్యార్థులకు సక్సెస్ ఎంతైతే ఉంటుందో ఆ సక్సెస్ రావడానికి కూడా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. నిరంతరం ఒత్తిడి అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాటన్నిటినీ పట్టించుకోకుండా మేషరాశి వారు నెంబర్ 1 స్థానంలో ఉండడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అలానే మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారి సమయంలో 100% శుభవార్తలు వింటారు. ఇతర దేశాలకు వెళ్ళడానికి కావలసినవన్నీ కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం మేషరాశి వారి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరు వేసేటువంటి అంచనాలు తక్కువగా తప్పయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ సమయం బాగా కలిసి వస్తుంది. ఈ సమయాన్ని కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మేషరాశి వారు ఉన్నత స్థానాలకు వెళ్ళడం జరుగుతుంది. వ్యాపార పార్ట్నర్ల మధ్య ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమలు గత కొంతకాలం నుండి కూడా భారీ మొత్తంలో పెట్టుబడుల కొరకు రుణ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఏ ఒక కారణాలు ఆటంకాల వల్ల మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు వాయిదా పడిపోవడం లేదా రుణాలు మంజూరు కాకుండా ఉండటం ఇవన్నీ కూడా మీకు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సమయంలో మాత్రం మీరు చేసేటువంటి రుణ ప్రయత్నాలు అన్నీ అనుకూలించడం, అలానే మీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కావలసిన పర్మిషన్లు, గ్రాంట్లు మొదలైనవన్నీ కూడా లభించడం వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు లభించడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించిన రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల తద్వారా మీరు ఆశించిన వ్యవసాయ ఫలితాలు పొందడం, అలానే అధిక రాబడిని కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు మాత్రం ఈ సమయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. మీరు చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల భారీ కాంట్రాక్టులు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా కొంచెం శ్రద్ధగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా మేషరాశి వారు తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభించడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి ఈ మాసంలో అధికంగా ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం మేషరాశి వారు అనుకున్న దాన్ని సాధించే వరకు కూడా నిద్రపోరని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా మీ మీద ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని పట్టించుకోకుండా మీరు ఎంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలానే ప్రజల్లో కూడా మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తుందని చెప్పుకోవచ్చు.
మేషరాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా తొందరలోనే సంతాన ప్రాప్తి కలగడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. మేషరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్లకు సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. అలానే ఉద్యోగస్తులు గత కాలం నుండి కూడా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం లేదా ఇతర కారణాల వల్ల నిరంతరం కూడా విదేశీయ ప్రయాణాలు వాయిదా పడిపోతూనే ఉన్నాయి. కానీ ఈ సమస్య నుండి ఈ సమయంలో బయటపడతారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ఈ మేషరాశికి సంబంధించి ఎవరైతే ఎంతో కాలంగా రుణాలు తీర్చలేక బాధపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ సమయంలో చేసినటువంటి రుణాలన్నింటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే టీనేజ్లో ఉన్నారో వారు ఫోన్ మీద వ్యామోహంతో సరైన సమయానికి నిద్రపోకపోవడం, అలానే తిండి లేకపోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. మేషరాశికి సంబంధించి ఎంతో కాలంగా సొంతింటి నిర్మాణం అనేది వీరు తీరని కల కింద ఉంటుంది. నిరంతరం కూడా ఎంత కష్టపడినప్పటికీ ఆ ప్రయత్నాలు వాయిదా పడిపోవడం, సమయానికి డబ్బు లేకపోవడం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. కానీ ఈ మాసంలో ఖచ్చితంగా సొంతింటికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు. తొందరలోనే గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులతో పాటుగా అలానే ఆర్థిక పరంగా కూడా మంచిగా సంపాదించుకోవడం వల్ల మీరు చేసినటువంటి రుణాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తి పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మేషరాశికి సంబంధించిన స్త్రీలు విదేశాలకు వెళ్ళే అవకాశం అధికంగా కనిపిస్తుంది. వివాహం, విద్య, సంతానం లేదా వ్యాపారం ద్వారా వీరు విదేశాలకు వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఎప్పుడూ కూడా తనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది. వీరెప్పుడూ కూడా ఇతరులను నిందించడం కానీ లేదా వారి దగ్గర నుండి డబ్బు తీసుకోవడం లేదా వారిని దూషించడం ఇటువంటి వాటికి చాలా దూరంగా ఉంటారు. అధిక సమయాన్ని దైవ ప్రాంగణంలో గడపడానికి లేదా ఏకాంతంగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరు ఎక్కువగా ఎవరితోని కూడా అంత త్వరగా కలవరు. మేషరాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత మాత్రం ఈ సమయంలో విశేషంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలన్నీ కూడా తగ్గిపోవడం, ఇంట్లో ప్రశాంత వాతావరణం అనేది ఏర్పడటం వల్ల మీరు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల నుంచి సక్సెస్ రేట్ అధికంగా కనిపిస్తుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.